ఒకడంటాడు వాళ్ళకంటే మనం బాగా కట్టాలరా పోటాలు. ఎవరికంటే ఆ సంఘం కంటే ఈ సంఘం ఇంకా బాగా పెట్టాలరా. ప్రార్థనలు మనం పెట్టామంటే అవతలోకి మళ్ళా మైండ్ బ్లాక్ అయిపోవాలి. ఎవడి మీద కక్షతో చేస్తున్నావు సువార్త? నువ్వు ఆ సంఘం మీద కక్షతోనా, ఆ పక్కోడి మీద విరోధంతోనా? ఇదిగో మనం చేసామంటే దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపోవాలా. ఎవడికి? ఆడు క్రీస్తునే ప్రకటిస్తాడు, వీడు క్రీస్తునే ప్రకటిస్తాడు. కానీ ఇద్దరి మధ్య ఏముంది ఇక్కడ? కక్ష చేత, విరోధ భావము చేత. ఏ బుద్ధితో వారు ప్రకటిస్తా ఉన్నారు వీళ్ళు ఇక్కడ? సుబుద్ధితో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తా ఉన్నారు. అల్లరులు అలజడులు సమాజంలో ఎందుకు జరుగుతూ ఉన్నాయి? సమాజంలో జరగడానికి కారణం క్రైస్తవ్యంలో కూడా ఐక్యత లేకపోవటం, ప్రేమ లేకపోవటం, అసలు సువార్త ఎందుకు ప్రకటించాలో వాళ్ళకి అర్థం కాకపోవటం. గత రాత్రి మీకు జ్ఞాపకం చేశాను, నేను సంఘములోనికి వచ్చేసరికి సంఘములో రెండు కార్యాలు చూస్తాను. ఒకటి, పరిమళములు వెదజల్లుతుందా సంఘం. రెండవది, సంఘములో ఆయనకి నచ్చిన ఫలములు ఫలిస్తున్నాయా. ఆ రెండు చూస్తాడు. పరమగీతాల గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడుతున్నాడు, నేను ఉద్యానవనములోనికి ఏతించినప్పుడు ఆ ఉద్యానవనములో ఏముండాలి? పరిమళములు వ్యాపింప చేయాలి. ఈ రెండూ జరగాలి. పరిమళములు వ్యాపింప చేయాలి సంఘము. రెండవదిగా ఆయనకి ఇష్టమైన ఫలం ఫలించాలి సంఘం. ఏది ఇష్టం? కొట్టుకోవటం, తన్నుకోవటం, వీడి మీద వాడి మీద వీడు ప్రసంగాలు చేసుకోవటం, యూట్యూబ్లో ఫేస్బుక్లో వీడి నాడు తిడతాం, వాడిని వీడి తిడతాం. వీడేమో వాడిని విమర్శిస్తాడు, వాడేమో వీడిని విమర్శిస్తాడు. వీడి బోధ తప్పుని ఆడంటాడు, వాడి బోధ తప్పుని వీడంటాడు. వాడికి అర్థమైంది ఏదో క్రీస్తు ఏదోలా బోధించుకుంటున్నాడు. వాడికి ఎంతవరకు అర్థమైంది అంతవరకు బోధిస్తున్నాడు. వాడికి అర్థమైంది ఏంటంటే క్రీస్తు సిలువలో చనిపోయాడు, ఆయన నా కొరకు చనిపోయాడు. ఆ విషయం తెలిసింది చాలు. ఇంకంతకంటే పెద్ద పెద్ద మర్మాలు తెలియవలసిన పెద్ద అవసరమే ఉంది. అసలు సర్వలోకం కొరకు ఎందుకు ప్రభులు వారు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చాడు, ఆ విషయం అర్థమవుతే సరిపోద్ది. మరల మధ్యలో ఎక్కడెక్కడో ఒక కొస పట్టుకుని దీనికి ఒత్తు లేదు, దానికి ఆ కామా లేదు, దీనికి ఫుల్ స్టాప్ లేదు, దానికి మళ్ళీ పెద్ద తోకల్లి, దానికి మళ్ళీ లేని జట తగిలిస్తారు వాళ్ళు. పొడవగా ఉండడం కోసం లేని జటను పట్టుకు సవరాలు తగిలిస్తారు కదా స్త్రీలు. అలాగా ఈ క్రైస్తవ్యంలో జరిగేదేంటి? లేని దానిని తగిలించి దానికి లేని దాన్ని కలిపి మరి వారు ప్రకటిస్తూ కాస్త వీడు హైలైట్ అవ్వటం కోసం చేస్తున్న కార్యాలు కూడా ఉన్నాయి. పౌలు గారు చెప్తున్నాడు, కక్ష చేతను మిస చేతను కొందరు సువార్త ప్రకటిస్తాను. సరే, ఎలాగైనా ప్రకటించుకోండి, నీకు మాత్రం నేనేం బాధపడలేదు, నేను సంతోషంగా ఉన్నాను. ఫిలిప్పీ పత్రికలో తరచుగా పౌలు గారు నేను సంతోషం